పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడబ్రి 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముగా కృపాసనము దొద్దుకు చేరుతుము. కరుణ పొందుకున్నాం, దయ పొందుకున్నాం, దేవుని సహాయం పొందుకున్నాం. ఇక మీదట మనము యేసుక్రీస్తు స్వరూపంలోకి వచ్చాం. ఆయన సన్నిధికి చేరినప్పుడు నిందారహితులుగా ఉండాలి, యథార్థ హృదయంగా ఉండాలి, ధర్మ కార్యాలు చేయాలి, అధర్మం విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధులుగా జీవించాలి. దేవుని కృపాసనము దగ్గరికి మనం చేరాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందాము. మనము ఒప్పుకున్నది గట్టిగా పట్టుకుందాం. మనం ఏం ఒప్పుకున్నామండి? పెళ్లి చేసుకున్నప్పుడు భార్య భర్త ఏం ఒప్పుకుంటారు? ఎలాగో వాళ్ళు ఒప్పుకున్నది ఎలాగో అలాగే మనము కూడా నూతన జన్మ పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, మనం కొన్ని తీర్మానాలు తీసుకున్నప్పుడు ఆ తీర్మానాలకు కట్టుబడి ఉండాలి. పాపాన్ని అసహించుకోవాలి, పవిత్రంగా జీవించాలి. జీవితము నూతన మార్గం గుండా వెళ్ళాలి. నూతన జన్మ, నూతన మనస్సు. సమస్త విషయములో మన వలె శోధింపబడిన పాపము చెయ్యనట్లుగా ఉండును. పాపము చెయ్యలేదు. స్వరక్తం ఇచ్చి మనల్ని యేసయ్య కొన్నాడు. ఆయనకి విధేయత జీవిద్దాం, విధేయులై జీవిద్దాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసెను. ఇప్పుడు పవిత్రులుగా ఉండి, పరిశుద్ధులుగా ఉండి, ఇతరులకి మాదిరిగా ఉండి, అనేక మందికి సువార్త వ్యాప్తి చెందినప్పుడు, ఆత్మల రక్షణలోకి నడిపించినప్పుడు మనకి ఏం దొరుకుతుందండి? సంతోషం, సమాధానం, దేవుని సమాధానం. ప్రజలు మార్గము లేక ఏం చెయ్యాలో తెలియక విలవిల్లాడిపోతున్నారండి. అంతా గందరగోళం, ఏం జరుగుతుందో తెలియదు. న్యూస్ చాలా భయంకరంగా ఉంటున్నాయి. మనం విననొల్లని మాటలు వినవలసి వస్తుంది. అది సడన్గా కాదండి. దేవుడు ఓర్చుకుంటున్నాడు. 10 సంవత్సరాల నుంచి ఓర్చుకుంటున్నాడు, 2 సంవత్సరాల నుంచి ఓర్చుకుంటున్నాడు. సడన్గా అని మనం అనుకుంటున్నాం. కాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం, ముందుగా కళ్ళు తెరవపోవటం. అందుకే ఇక్కడ వాక్యము మనల్ని స్వరక్తం ఇచ్చి కొన్న దేవుడికి విధేయులై ఉండాలి, నమ్మకస్తులై ఉండాలి, దయ పొందుకున్న వారుగా ఉండాలి. కృపాసనము దగ్గరకు చేరినప్పుడు ప్రతి పాపమును ఒప్పుకోవాలి. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని విడిచిపెట్టి ఒప్పుకునేవాడు కనికరం పొందును. కృప పొందినట్లుగా ధైర్యముతో కృపాసనమునకు చేరుదుము. దయ, కనికరము మనకి ఎంత బలము చూడండి. ఆయన కనికరం పొందుకున్నాం, ఆయన దయ పొందుకున్నాం. ఆయన సన్నిధిని వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా జీవించాలి.
అబ్రి 2:18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడిన వారికి సహాయం చేయువాడు కలవాడై ఉన్నాడు. శోధన, నీకు శోధన వచ్చింది, తప్పించుకునే మార్గం దేవుడిస్తాడు. అది భయంకరమైన శోధన, కానీ ఆ శోధనను జయించే శక్తిని ఇస్తాడు, తప్పించుకునే మార్గం ఇస్తాడు. అబ్రి 10:19 మనస్సాక్షి కల్మషము తోచుకుంటున్నట్లు నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గల వారయుండి యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రంగా చేస్తుంది. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆయన కృపాసనము దగ్గరికి నడిపిస్తున్నాడండి, ఒప్పింప చేస్తున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తున్నాడండి, జ్ఞానం ఇస్తున్నాడండి. మనస్సాక్షిని కల్మషము తోచకుండానట్లు. చూడండి, ఈ శరీరము ప్రభు నిమిత్తమే. ఈ శరీరంకి స్నానం చేస్తే ఫ్రెష్ అవుతారు. అలాగే ఈ ఆత్మ కల్మషము పొందకుండానట్లు నిర్మలమైన ఉదక స్థానము అంటే ఏంటి? పరిశుద్ధంగా జీవించటం, కృపాసనము దగ్గరికి చేరటం, ధైర్యంతో చేరటం. పాపం చేసేవాడు పాపానికి దాసుడు, వాడు భయపడిపోతాడండి, ధైర్యం ఉండదు. భయము దండనతో కూడింది. భయపడేవాడు పరిపూర్ణము చెందినవాడు కాడు. ఆత్మ బలం పొందాలి, వాక్యాన్ని సేవించాలి. వాక్యం మనకి జీవాహారము. వాక్యం మనల్ని దేవుడే అండి. వాక్యం అంటే దేవుడు చూస్తున్నాడని మీరు అన్నీ చెయ్యాలి. విశ్వాసము యొక్క సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో దేవుని సన్నిధానముకు చేరుదుము. దేవుని సన్నిధానికి యథార్థ హృదయంతో, విశ్వాసంతో, సంపూర్ణ నిశ్చయత ఆయన స్వరూపంలోకి రావాలి. శ్రేష్టమైన హృదయంలో ఆశలు కలిగి ఉండాలి. ఆయన బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునేలా ఉండాలి. విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయత దేవుని సన్నిధానానికి పవిత్ర హృదయంతో చేరేవారిలాగుండాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నిరీక్షణ విషయమై మనం మెప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందాము. నిరీక్షణ, దేవుడు వాక్యం ఇచ్చి మనల్ని ఓదారుస్తాడు. చూడండి, ఇప్పుడు మీకు 10 లక్షలు కావాలి. మీరు ఒక డాక్యుమెంట్స్ అట్టుకెళ్ళారు, ఇస్తాను అన్నాడంటే మీరు నమ్ముతారు. అలాగే దేవుడు ఇవ్వలేదు, వాక్యం ఇచ్చాడు, ఓదార్చాడు, సహనం ఇచ్చాడు, ఓర్పిచ్చాడు, ఆనందం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. హృదయంలో ఆనందం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? మన కోసం ప్రాణం పెట్టాడండి. సమస్తమును ఇచ్చే దేవుడు మనకి సమయము, ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, దయాళత్వము, దేవుని దయ పొందుకున్నాం, దేవుని కరుణ పొందుకున్నాం. మనము విశ్వసించాలి, నమ్మాలి. నిర్మలమైన ఉదక స్థానము, హృదయం శుద్ధీకరించబడాలి. కృపాసనము దగ్గరికి చేరినప్పుడు ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసిన యేసుక్రీస్తుని గౌరవించాలి, యేసుక్రీస్తుని ఆరాధించాలి.
నిందలుంటాయి, అవమానాలుంటాయి. ఏం జరగట్లేదు, ఏమైపోయింది, ఏం అవ్వకపో ఏమి అయిపోయింది. పెంట కుప్ప మీద వాడి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకుంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎన్ని అద్భుతాలు చేసావు, ఎన్ని దేవుడు నీ వలన అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎలా కడుపు నిండా భోజనం చేస్తున్నావు అంటే అద్భుతం. హాస్పిటల్లో ఉండి అనేక మంది ఆహారం సేవించలేకపోతున్నారు. సడన్గా ఆపద, సడన్గా ఎంతోమంది భయంకరమైన పరిస్థితులు గుండా, అప్పులు గుండా, నిరీక్షణ లేని జీవితం గుండా, జీవించాలంటేనే భయంకరమైన పరిస్థితులు. అలాంటిదప్పుడు దేవుడు మనకి ఆయన కరుణ ఇచ్చాడు, ఆయన సమాధానం ఇచ్చాడు, ఆయన కృప ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, మనం కనికరింపబడ్డాం. అయా స్తోత్రాలు. దేవుని దయ పొందుకున్నాం. అయా స్తోత్రాలు. ఆత్మ బలం పొందుకుని వాక్యాన్ని చేయిస్తూ వాక్యపు ఆయన సమృద్ధి, ఆనందం, సంతోషంలో ముందుకెళ్ళే సహాయం పొందుకున్నాం తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, కృతజ్ఞతాస్తుతులయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు. మేము పెంట కుప్ప మీద వాళ్ళమయ్యా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంటే మేము ఎంత హీనులమయ్యా, జ్ఞానహీనులమయ్యా. జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.